డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలో తుని సీఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా, తుని వైసీపీ సీనియర్ నాయకులు యనమల కృష్ణ. కార్యక్రమంలో భాగంగా రాజా మాట్లాడుతూ మన భారత రాజ్యాంగ నేత అంబేద్కర్ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని, కావున అందరూ ఆయన బాటలో నడవాలని తెలిపారు. అందరూ వస్తారు అనుకుంటా. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత తెలియజేస్తున్నాం. మరి దేశంలో కోట్లాది మంది పేద ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మనందరూ నింపుకోవాలి. అంబేద్కర్ గారి బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోయిందంటే ఈ రోజు రాజ్యాంగం రాసే పరిస్థితి ఉండకపోయాను. కొంతమంది చెప్తున్నారు భారత రాజ్యాంగాన్ని 299 మంది రాశారని చెప్తున్నారు. ఈ రోజు నేను చెప్తున్నాం, ఈ దేశానికి కానీ ఈ కోట్లాది మంది పేదలు గారు మాత్రమే ఈ రోజు ఓటు హక్కు 1930 ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లండన్ కాన్ఫరెన్స్ లో ఈ రోజు ఈ దేశంలో ఉన్న అందరి ప్రజలకి కూడా, మరి ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఈ రోజు ఓటు హక్కు ఇచ్చారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మీ అందరికీ సమాధానం చెప్తున్నట్టంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్ నుంచి బయటకు వచ్చినప్పుడు అంబేద్కర్ గారి స్నేహితులు ఒక మాట అడుగుతారు, డాక్టర్ అంబేద్కర్ ఏంటి ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నామంటే డాక్టర్ అంబేద్కర్ ఒక మాట అంటారు, ఎప్పటి వరకు రాజుల కడుపు నుంచి రాజులే పుట్టారు, ఇప్పుడు ఓటు బ్యాలెట్ నుంచి నాయకులందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కు ద్వారానే నాయకులు అయ్యారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అందరికీ జేబీ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అని అనుకుంటాం కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత గడ్డపై పుట్టడం భారతదేశ అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, మహోన్నత భావాల శక్తి. ఆయన జీవితం ఒక కన్నీటి సంతం. ప్రతిరోజు పోరాటాలమైన చుట్టూ హేళన చేసే సమాజం, అంటరాని వాడిగా ముక్క ఉంచేద్దామన్న సమస్య, ఒక్కడుగు ముందుకు వేసేలోపు వెనక్కి లాగేసే 100 అడుగుల కుటీల యత్నం. అలాంటి చోట అన్నింటినీ మౌనంగా భరిస్తూ పర్వతమంత సహనంతో తిరుగుతూ చక్కెర శిల్పంగా తనను తాను కొలుచుకుంటూ రాజ్యాంగ నిర్మాణంగా మారి దేశానికి సరైన దిశగా నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. మహనీయుడికి ఏం చేసిన తప్పులని పార్టీలు శాశ్వతంగా కీర్తించే అంబేద్కర్ రైతు కోసం అహర్నిశాలు కృషి చేశారు. సాధారణ నేతలైతే పేదలకు హామీ ఇచ్చి చేతల్లో చెయ్యకపోవచ్చు అని భావించిన ఆయన రాజ్యాంగ నిర్మాణంలోనే పేదలకు విగ్రహం ముందుకు రావాలని కోరుతున్నాం. జోహార్ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ కార్మిక హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహిళా హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్, ఫాదర్ ఆఫ్ ఇండియా అంబేద్కర్. ఈరోజు దళిత నాయకులు
వైఎస్ఆర్సీపీ నాయకులు, మన నాయకులు రాజా గారు ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి ఈరోజు ఈ సెంటర్ రావాల్సి వచ్చింది. ఎందువల్లంటే ఆ రోజున అంబేద్కర్ గారు అనేక కష్టాలు పడి అంటరానితనం, అప్పటి రోజుల్లో చెప్పులు వేసుకున్నా, బట్టలు వేసుకున్నా, కలిపి నీళ్లు తాగినా, కలిపి చదువుకున్నా అనేక ఇబ్బందులు పడి ఈ రోజున మనందరితోటి మెప్పు పొందుతున్నారంటే మనం తప్పనిసరిగా అంబేద్కర్ గారి యొక్క ఆదర్శం తీసుకుని ఆశయాలకు మనందరూ పాటుపడాలని సభాముఖం మీ అందరినీ కోరుకుంటూ, మరి ఈ రోజుల్లో అనేక అవకాశాలు ఉన్నప్పటికీ, ఆ రోజుల్లో ఎప్పుడు అవకాశం లేనప్పటికీ అంబేద్కర్ గారి యొక్క అనేక పరాభాలు పొంది ఈ రోజున భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాతగా మెప్పు పొందారు అంటే ఆయన ఏ విధంగా మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఏ విధంగా ఆయన ఆశయాలు మనం నెరవేర్చాలనేది ప్రతి ఒక్కరూ కూడా, ఇది కేవలం అంబేద్కర్ గారు ఒక దళితులకే కాదు, అణగవారిన వర్గాలకే కాదు, ఆయనకి రాసినటువంటి రాజ్యాంగం ఈ రోజున భారతదేశంలో మనందరినీ నడిపిస్తుంది అన్నది మర్చిపోవద్దని కూడా ఈ సభాముఖంలో కోరుకుంటూ రాజా గారిని సభ చేసి మాట్లాడుతూ కోరుతున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి మహనీయులు చరిత్ర ఉన్నంత వరకు, ప్రపంచం ఉన్నంత వరకు ప్రజల దృష్టిలో కానీ, ప్రజలతో కానీ మమైక్యమై ఉంటారు. అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. మన భారతదేశానికి రాజ్యాంగ సృష్టికర్త, మనం ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో నేర్పిన నాయకుడు, మనకు ఒక దిక్సూచి తయారు చేసిన నాయకుడు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.